బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎందుకు, ఎవరికి? వికారాబాద్ జిల్లాలో బీజేపీకి చెందిన సర్పంచ్పై జరిగిన దాడి ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ విషయంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంట్రీ ఇవ్వడం వ్యవహారాన్ని మరింత హీటెక్కించింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. బీజేపీ వాళ్ళంటే ఏదో బొట్టు పెట్టుకుంటారు, పూజలు చేస్తారు, ఏం చేస్తారులే అనుకుంటే పొరపడినట్టేనన్నారు. మీరు కర్రలు పట్టుకుంటే మేము కూడా కర్రలు పట్టుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు కొండా విశ్వేశ్వరరెడ్డి. మేము ఏదో భక్తులు ఏదో పూజ చేస్తారు, బొట్లు పెట్టుకుంటారు కాదు. మీరు కట్టెలు పట్టుకుంటే మేము కూడా కట్టెలు పట్టుకుంటాం. ఏంది సర్పంచ్ మీద దాడి ఏంది? తారూరు మండలం కొండాపూర్లో తమ పార్టీకి చెందిన సర్పంచ్పై దాడి చేసి అంతటితో ఆగకుండా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఏంటని మండిపడ్డారు ఎంపీ. ఈ అంశంలో డీఎస్పీని కలిసిన ఆయన పోలీసులు పక్షపాతం వ్యవహరించి రౌడీ షీటర్లకు కొమ్ము కాయడం కరెక్ట్ కాదన్నారు. కేసు గంటల ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటినన్న ఎంపీ ఇక మీదట ఆ పార్టీల ఆటలు చెల్లబోవని స్పష్టం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మంచి పేరుందన్న ఎంపీ ఇవన్నీ చూసుకుంటే మంచిదని హితవు పలికారు. ఇలాంటివి పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చరించారు.